హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనమైతే మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. మట్టి పాత్రలో చేసుకుంటే చాలా యమ్మీగా వస్తుంది మన చికెన్ కర్రీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనమైతే పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అల్లం, తెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకులు ఇవన్నీ తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం చికెన్ కూడా కడిగి ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా మట్టి పాత్ర పెట్టుకుని మీడియం హీట్ అయ్యేంత వరకు ఉంచి దాంట్లో మనం ఇలా చూపిస్తున్నట్టు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సైడ్కి కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని తీసుకువచ్చి దీంట్లో బాగా ఫ్రై అయ్యేంత అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ ఆనియన్స్ మనకి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి ఆనియన్స్లో కొంచెం పసుపు కూడా వేసుకుని ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాంట్లో మనం ఈ చికెన్ని వేసి వాటర్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాంట్లో పచ్చదనం పోయిన తర్వాత మనకి ఇలా చికెన్ కర్రీ బాయిల్ అయినట్టు ఉంటుంది. దాంట్లో మనం కొంచెం ఇందాక మిక్స్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్. దాంట్లో మనం 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు కానీ తక్కువ కారం తింటే మీ టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవచ్చు. దాంట్లో మనం కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు పచ్చిమిరపకాయలు వేసి లాస్ట్లో ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. చేసుకున్న తర్వాత దాంట్లో టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనం 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ మట్టి పాత్ర కాబట్టి మనం కర్రీని హైలో పెట్టి చేసుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ కర్రీని సిమ్లో పెట్టుకుని అలా ఉడికించుకుంటూ ఉండాలి. ఈ లోపల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కర్రీని ఎవరైనా ట్రై చేస్తే మనకి కింద కామెంట్ చేయండి. లాస్ట్లో మనం 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు, బయట తెచ్చిందైనా పర్లేదు. మన ఇంట్లోదైతే ఫ్రెష్ పెరిగే వేసుకోవాలి. ఎటువంటి పుల్ల పెరుగు వేసుకున్నా సరే మనకి కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు మనకి వేడి కర్రీ రెడీ. దీనిని రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.